నేను చచ్చిపోతానంటే నేను చచ్చిపోతాను. సిద్ధార్థ, ఆ పేరుకి నేను తగనంటే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అవి నా పేర్లు. అమ్మ మాట విని జ్యోతిని దూరం చేసుకున్నాను. మనిషి విలువ దూరం అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు జ్యోతి విలువ నాకు తెలిసింది. నాకు జ్యోతి కావాలి. జ్యోతి లేదే నేను బ్రతకలేనా అంటే నేను బ్రతకలేను. నీ మీద నాకు నమ్మకం లేదు. అవును, ఎందుకు ఉండాలి? ఎవ్వరూ నమ్మని బ్రతుకు నాది. నా మీద నమ్మకం లేని వాళ్ళ మధ్య బ్రతికే కన్నా చావటం నయం. నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. నేను చచ్చిపోతాను. ఐ వాంట్ టు డై. నేను చచ్చిపోతాను. నువ్వు చావడానికి వీల్లేదు. ఎందుకు చావకూడదు? నేను చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే, నేను నమ్ముతాను. ఓకే, ఆ మాట మీరు జ్యోతి దగ్గర చెప్పాలి. నేను జ్యోతి కాళ్ళ మీద పడి బ్రతిమాలాలి. పదనాటి వెళదాం, పదనాటి. బాబుని తీసుకుని గుడికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. నో, ఒక్క క్షణం ఆలస్యమైనా కూడా నేను భరించలేను. నడి రోడ్డు మీద జ్యోతి కాళ్ళ మీద పడే భాగ్యం నాకు దక్కాలి, నాకు దక్కాలి. లేదంటే నేను పొడి చూసి చచ్చిపోతాను. నేను పొడి చూసి చచ్చిపోతాను. నేను తీసుకెళ్తాను, పద. నువ్వు అటు వెళ్ళి చూడు. కనిపించిందా? ఎక్కడ కనిపించలేదు ఆంటీ. అదిగో జ్యోతి. జ్యోతి, జ్యోతి, సిద్ధార్థ నీ కోసం వచ్చాడు. జ్యోతి, అతను నీతో మాట్లాడాలని వచ్చాడు. తన తప్పు తెలుసుకున్నాడు. జ్యోతి, నన్ను క్షమించు జ్యోతి. నేను మారిపోయాను జ్యోతి. నేను మారా, నన్ను నమ్ము. నేను మారా అని నమ్మే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఓకే, ఒక్కసారి ఆలోచించు జ్యోతి. నన్ను నమ్మావు కదా? నన్ను నమ్మావు కదా? నన్ను నువ్వు నమ్మావు కదా? సిద్ధార్థ, నీ బుద్ధి చూపించావు కదా. తీసుకుని పారిపో, పారిపో, పారిపో. Bastard!
చంపేనా? అమ్మా, ఛీ! నీ చేత అమ్మాని పిలిపించుకోవడమే మహాపాపం రా. నీలాంటి నీచుణ్ణి కన్నందుకు నన్ను నేను కాల్చుకుని చావాలి. కానీ నేను చచ్చి నువ్వు బ్రతికితే ఇంకా ఎంత మందిని నాశనం చేస్తావో. అందుకే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. నువ్వు నన్ను చంపలేవు. నేను నీ కన్న కొడుకుని కదా. కన్న కొడుకుని ఏ కన్న తల్లి చంపుకుంటుందా? చంపుకోదు, చంపుకోదు. ఎందుకంటే తల్లి కొడుకు సెంటిమెంట్. చంపేస్తాను. ముందు నేను చంపేసి ఆ తర్వాత వాళ్ళిద్దరిని లేపేస్తాను. చచ్చిపో, నిన్ను చంపేస్తాను.